నీకు ఇక్కడేం పని? గజేంద్రుడు చూసుకోమంటేను. ఎవరైనా పాలకి పిల్లని కాపలా పెడతారా? మోహన్ చూడు. మహారాణి మీరేం దిగులు పడకుండా ధైర్యంగా వెళ్ళండి, నేను చూసుకుంటాను. అమ్మా రాధా, అయ్యో అమ్మా, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. చివరి క్షణంలో పానకంలో పుడకలాగా చేతికి అందింది నోటికి అందలేదే. అరే ముఖ్యమైన విషయం అడగలేదే. రాధా రాధా ఒక్క నిమిషం, నిన్ను ముఖ్యమైన విషయం అడగాలి. రాధా, నాకు ఒక బుద్ధివు. మళ్ళీ వివాహం అయ్యేదాకా అడగనే అడగరా రాధా. ఇందులో తప్పేం లేదు. గజేంద్ర, రాధ గదిలో నువ్వేం చేస్తున్నావు? అమ్మ నేను స్నానం చేయాలని చెప్తున్నా ఇతను. మహారాణి నేను తప్పేం చేయలేదు. తప్పు చేసి సమర్థించుకుంటున్నావా? ఈ విషయం నలుగురికి తెలిస్తే పరవేం కాను. అది కాదు మహారాణి, నేను నువ్వేం చెప్పక్కర్లేదు. సంప్రదాయంగా మీ ఇద్దరికి పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఇటు వైపు రాకూడదు. మహారాణి నువ్వు పో. మహారాణి నేను చెప్పేది. మర్యాదగా ఇక్కడ నుంచి పమ్మన్నాను. అత్తగారు కూడా అపార్థం చేసుకున్నారే. నువ్వు వెళ్ళి స్నానం చేయి. అలాగే అమ్మా. ఏంటి చూసారా లేదా? చూశాను. పట్టుకున్నారా? పట్టుకోలేదు. యువరాజట. రాధా, గజేంద్రుడికి సందేహం వచ్చింది. ఎవరేమనుకున్నా మనల్ని ఎవరు వేరు చేయలేరు. పవిత్రమైన ప్రేమకి దేవుడు ఎప్పుడు తోడుంటాడు. నిజమే, ఎక్కడో ఉన్న నన్ను మిమ్మల్ని ఆ దేవుడే కలిపాడు. అయ్యో అమ్మ ఇక్కడే ఉంది. ఏం లేదమ్మా, చేయి జారి కింద పడిందమ్మా, నాకేం కాలేదు. అలాగే అమ్మా. 1 2 3. హరి ఓం హరి 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 ఓం. అనవసరంగా బుర్ర పాడు చేసుకోకండి. చూసారా, ముగ్గురు సిద్ధులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. అంటే మరో సిద్ధుడు అక్కడే ఉండాలి. లోపలికి వెళ్ళి ఏం చూసారు ఏంటో. మీరు ముగ్గురు మాత్రమే ఉన్నారు, ఇంకొకడెక్కడ? మీ సమస్య ఏంటో సెలవిస్తే దాన్ని మేం తీరుస్తాం. నా సమస్యను తీర్చడం మీ వల్ల కాదు. అది తీరాలంటే వాడెక్కడున్నారో తెలియాలి. తెలిస్తే వాణ్ణి. మాకు కోపం తెప్పించకండి. ఎక్కడున్నాడో చెప్పండి. మా స్వామి సమాధిలో ఉన్నారు. మేము సమాధి కట్టడం కోసం వెతుకుతున్నాం. వచ్చే పౌర్ణమి నాడు నాకు రాధకు వివాహం. దేశంలో మహారాజు గారు లేనప్పుడు యువరానికి వివాహం జరిపితే అపరాధం కదా. అవునవునవునవును. మీరు చెప్పినట్టు మహారాజు లేకుండా వివాహం జరపకూడదంటే నాకు పట్టాభిషేకం చేయండి. అప్పుడు ఈ వివాహానికి ఏ అంతరాయం ఉండదు. ఏమంటారు? అవును యువరాజా. అయినా మహారాజు గారు దేశంలో లేని తరుణంలో యువరాణి వివాహానికి ఒప్పుకుంటారా? ఏం సందేహమా? రండి, ఇప్పుడే మీ సందేహం తీరుస్తాను. మళ్ళీ డేంజర్ డేంజర్ స్వాహ. ఏమిటది? ఉపనిషత్తులో ఉన్న డేంజర్ మంత్రం. అదే మంత్రం. డేంజర్ 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 డేంజర్. నీకు ఇక్కడేంటి పని? మాణిక్య సిద్ధులు చెప్పింది విన్నారుగా, డేంజర్ మంత్రం. అది సరే గాని ఒళ్ళు తడిగా ఉంది. స్వామి జల సమాధి నుంచి వచ్చారు. నిన్నడలేదు. రాధ గదిలో నీకేంటి పని? చెప్తావా లేదా? వీడిని వదలకండి యువరాజా, తల తీసేయండి. దేని గురించి ఆలోచించకండి. గజేంద్ర, ఏం జరుగుతోంది ఇక్కడ? రాజగురువుల్ని కత్తితో బెదిరిస్తున్నావా? రాజగురువులు. రాజగురువుల్ని చంపానన్న అపకీర్తి నాకు రాకూడదంటే నాకు నువ్వు నిజం చెప్పాలి. నా రాజగదిలో నీకేంటి పని? నీళ్ళలోనే అన్ని కానిచ్చేసావా? దేవుడా, ఏమిటి చండాలం? అది మహారాణి మహారాజా వారిని తీసుకురావడానికి అరవకండి. వారి పట్ల అభిమానం ఉన్నవారు మనస్ఫూర్తిగా పూజ చేయాలి. అందుకే యువరాణి వారిని సిద్ధం చేయాలని. సిద్ధం చేయాలి స్వాహ. సిద్ధం చేయాలి స్వాహ. స్వాహ స్వాహ. సిద్ధులు వెళ్ళింది రాజావారి క్షేమం కోరే కదా. యథార్థం ఏమిటో తెలిసిపోయిందిగా, క్షమించి వదిలేయండి. మీ సలహాలు నాకు అనవసరం. నాకంతా తెలుసు. అనుమతి లేకుండా ఈయన రాధగదిలోకి వెళ్లడం చట్ట ప్రకారం క్షమించరాని నేరం. వీటన్నిటికీ ఇప్పుడే స్వస్తి పలకాలి. నేను చెప్పేదందరూ జాగ్రత్తగా వినండి. రాజుగారు వచ్చే వరకు నేనే గద్దెనెక్కుతాను. వీడు అసలు ఎక్కగలరా? నీకెందుకు దిగులు? అంతఃపురంలోకి ఎవరు అనుమతి లేకుండా రాకూడదు, పోకూడదు. బయటికి పోరా. పేలని. రేపే నాకు పట్టాభిషేకం. ఆ సమయంలోనే రాధకు నాకు వివాహం. కావలసిన ఏర్పాట్లు వెంటనే చేయండి. పట్టాభిషేక సమయంలో సిద్ధులు అక్కడ ఉండాలి. జగదేక వీరులు గజేంద్ర మహారాజుల గారు విచ్చేస్తున్నారు.
పట్టాభిషేక సంబరాలు కానివ్వండి.